ఎగ్ ఫ్రైడ్ రెసిపీ అనేది ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో వీడియోలో ఆ రెసిపీని చూద్దాం. ఈరోజు చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఆయిల్ వేడాక ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు, టేస్టీ కోసం కరివేపాకు, అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ని మనం ఆమ్లెట్ కోసం ఎలా అయితే రెడీ చేస్తామో అలా అందులో కారం, అలాగే దానికి సరిపడా సాల్ట్, కొంచెం టేస్టీ కోసం అల్లం మసాలా వేసుకొని కలుపుకున్న ఆమ్లెట్కి కలుపుకున్న దాన్ని ఇప్పుడు మనం తీసుకున్న కడాయిలో వేసుకోవాలి. వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పైకి కిందికి కలుపుకోవాలి. ఇప్పుడు మనం అందులో వేసుకున్న ఎగ్ ఆమ్లెట్ లాగా అయింది కదా, దాన్ని చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మీకు ఇంకా కారం కావాలంటే కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకొని దానికి ఆమ్లెట్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. అలాగే టేస్ట్కి సరిపడేటట్టు మసాలా వేసుకొని బాగా కలుపుకొని మనం ఒక బౌల్ తీసుకొని అందులో అన్నం, అలాగే కారం, ఉప్పు కలుపుకున్న అన్నాన్ని ఇప్పుడు ఈ కడాయిలో వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్